హలో ఆల్. ఈ వీడియో యాక్చువల్గా ర్యాంకింగ్స్ ఎపిసోడ్ ఇప్పుడే జరిగింది అనమాట లైవ్లో. సో దాని గురించి మాట్లాడుకుందామని వచ్చాను. సో దాన్ని చూస్తూ మధ్యలో ప్రోమో చూడటం మర్చిపోయా. సో ప్రోమో చూసేసరికి మామూలు షాక్ కూడా కాదనమాట, నెక్స్ట్ లెవెల్ షాక్. సంజనా గారిని ఎలిమినేట్ చేశారు. సంజనా గారు ఎలిమినేట్ అయిపోయారు. మామూలు ఇక్కడ కాదు అసలు. మీకేం అనిపించింది చెప్పండి. సో నాకు ఆ ప్రోమో చూసిన తర్వాత, ఆ ప్రోమో కింద ఉన్న కామెంట్స్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అభిప్రాయం, నా అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం, అందరి అభిప్రాయం ఒకటే, సీక్రెట్ రూమ్ అని. అంతే కదా? సో మీరు అదే అనుకుంటారా? సీక్రెట్ రూమ్ అని ఎంతమంది అనుకుంటారో లైక్ చేయండి, కామెంట్ చేయండి అనుకోని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనస్సాక్షి ఉండాలి నిజంగా. బిగ్ బాస్ మామ నిజంగా నీకు దాని అమ్మ ఆమెకు వచ్చిన ఎక్స్పోజర్ సరిపోతాయి. ఇప్పుడు ఆమెను ఎలిమినేట్ చేయటాలు, అర్ధరాత్రి మధ్యలో తెరువులాగా కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత లేపి బయటికి పంపించాలి అవసరమా నిజంగా బిగ్ బాస్కి చెప్పండి. ఆల్రెడీ ఆమెకు ఇచ్చిన ఎక్స్పోజర్ చాలా. అసలు ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోతుంది, సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయిపోతుంది, ఒక్క 2 వీక్లు కాకపోతే 3వ వీక్లో పక్క ఎలిమినేట్ అయిపోయే క్యాండిడేట్ అని అనుకున్నాం స్టార్టింగ్లో పేర్లు తెలిసినప్పుడు. అలాంటిది టాప్ 5లోకి వెళ్తుంది. ఇలాంటి ప్లేయర్ని మేము ఎప్పుడు చూడలేదురా బాబు. మామూలు కూడా కాదు, సావ కొడుతుంది అసలు అందరినీ, ఊపుతుంది, బిగ్ బాస్కే ఊపు తెచ్చింది అనుకున్న పర్సన్ని రెడ్ సీడ్ వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ ఏమి చేయలేక, సో వాళ్ళని రెడ్ ఫ్లేవర్లను చేయడం ఇష్టం లేక బిగ్ బాస్కి ఏదో ఒకటి ఇద్దామని చెప్పి అర్ధరాత్రి లేపి ఎవరినో ఒకరు ఎలిమినేట్ చేసి పంపించే ఆ కెపాసిటీ మీకు ఇస్తున్నాం అని చెప్పారంటే బిగ్ బాస్. ఎందుకంటే వాళ్ళందరిలో మెజారిటీ ఇక్కడ మాస్క్ మ్యాన్ అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, వీళ్ళు సంజనా గారి మీద యునానిమస్గా పెట్టారు అక్కడ బోర్డు మీద ఖచ్చితంగా నామినేషన్స్లో. మరి ఆవిడ సెలెక్ట్ చేయకుండా ఎందుకు సెలెక్ట్ చేస్తారు? బర్నీ గారు సెలెక్ట్ చేసినా సెలెక్ట్ చేయకపోయినా మెజారిటీ వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో సంజనా గారు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు బయటకు వెళ్ళిన సంజనా గారికి కానీ, లోపల సెలెక్ట్ చేసిన వీళ్ళకి కానీ, ఆ ప్రోమో చూసిన మీకు కానీ, నాకు కానీ, వీడియో చూస్తున్న నాకు కానీ, ప్రోమో లాస్ట్లో ఎక్కి కుల్లి ఏడ్చిన ఇమాన్యుల్కి కానీ అందరికీ తెలుసు ఏమని, ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్తుందని. కానీ ఏడవాలి, చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే మనం ఎపిసోడ్ చూసి మనకేమనిపిస్తుందో మనం రివ్యూ ఎట్లా చేస్తామో, మీకు ఎపిసోడ్ చూసి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ ఎట్లా చేస్తారో, అక్కడ ఏదైతే జరుగుద్దో సో జరిగిన దానికి రియాక్ట్ అవ్వడం అనేది కంటెస్టెంట్స్ తప్పదు వాళ్ళకి. ఆమె బయటకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆమె ఏడవాలి. ఇమాన్యుల్ లేదు ఇదంతా బిగ్ బాస్ నాటకం, ఖచ్చితంగా తిరిగి వస్తుంది, సో నేను ఏడవను, ఈ పర్ఫార్మెన్స్ ఉండదు, ఏడవటమే, ఇదంతా మాయా, అలా ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ 3 థింగ్స్ అండి. ఫస్ట్ థింగ్ అందరికీ తెలిసిందే, సీక్రెట్ రూమ్లోకి వెళ్తుందని. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సో ఈమెను సీక్రెట్ రూమ్లో పెడుతున్నారు అంటే, సో నాకు అనిపిస్తుంది గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో దివ్య నిఖిత వచ్చి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇచ్చేసింది. నెక్స్ట్ ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇచ్చేసింది కాబట్టి నో ఎలిమినేషన్ కూడా ఛాన్స్ ఉండొచ్చు. దసరా ఈవెంట్, దసరా పేరు చెప్పుకొని నో ఎలిమినేషన్ కూడా ఛాన్స్ పెడుతుండొచ్చు. ఇది సెకండ్ పాయింట్. మూడోది వచ్చేసరికి సో ఉల్టా జరుగుతుంది. సో లైక్ ఇప్పుడు ఓట్ల సంగతి అయినా అవ్వచ్చు. ఓట్ల సంగతి వచ్చేసరికి లీస్ట్ వాళ్ళని పంపించారు. హైయెస్ట్ వచ్చింది యాక్చువల్గా అనూష రత్నానికి, సెకండ్ హైయెస్ట్ షకీబ్కి, థర్డ్ హైయెస్ట్ వచ్చేసరికి నాగాకి. లీస్ట్ ఏమకి వచ్చారు, ఏమో లోపలికి పంపించారు. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ వెల్క్రోది కూడా, అంటే డాట్స్ కనెక్ట్ చేసుకుంటే వెల్క్రోది కూడా, సో ఎవరికైతే ఎక్కువ బాల్స్ అంటుకుంటాయో వాళ్ళు కెప్టెన్ అవుతారు అని కూడా చెప్పారు. లీస్ట్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని కూడా చెప్పారు. సో అంటే అంతా రివర్స్లో జరుగుతుంది. సో ఇప్పుడు సంజనా గారిది కూడా మేబీ బయట ఏమన్నా ఆమెకి ప్రాబ్లం ఉందా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇష్యూ జరిగిందా, అందుకని చెప్పి ఇట్లా మిడ్ వీక్ ఎలిమినేషన్ సడన్గా షాక్ ఇచ్చి ఎలిమినేషన్ చేస్తున్నారా? నిజంగా బయటకు వెళ్ళిపోయినా తిరిగి రాదా ఇంకా? అంటే మనం అందరం సీక్రెట్ రూమ్ అనుకుంటున్నాం కాబట్టి ఇంత ఈజీ గెస్ బిగ్ బాస్ చేస్తాడా అనేది ఒక డౌట్ నాకు. ఇంత ఈజీ గెస్ని బిగ్ బాస్ చేస్తాడా అనేది ఒక డౌట్. సో ఇలాగ డౌట్ పడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంత ఈజీ గెస్ ఎందుకు చేస్తారు బిగ్ బాస్, నిజంగా ఎలిమినేట్ చేస్తారు అనుకునే వాళ్ళు కూడా ఉంటే మళ్ళీ ఆమె వెనక్కి పంపిస్తారా? సో మామూలు కూడా కదా, నాన్నక ప్రేమతో బాల్ ముందుకు తోస్తే దాని గురించి 3 ఎట్లా ఉంటాయో థియరీస్, అదే థియరీస్ ఆలోచించాలన్నమాట. సో బిగ్ బాస్ మామూలు డెసిషన్ తీసుకోవడం. మేబీ సంజనా గారు నిజంగా వెనక్కి కూడా రాకపోవచ్చు. మేబీ బేబీ ఉంది కాబట్టి ఏమైనా ఇష్యూస్ ఏమైనా జరిగి ఉంటాయేమో మనకు తెలియదు కాబట్టి, సో అందుకోసమైనా మనం బయటికి పంపిస్తున్నారా ఇవన్నీ మనకు తెలియదు. బట్ మనం ఏంటంటే మనకు తెలిసింది సీక్రెట్ రూమ్ కాబట్టి సీక్రెట్ రూమే అనుకోవాలి. బట్ ఈ 3 ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. సో అది ఏది జరగవచ్చు అనేది మీరు కామెంట్ చేయండి. సీక్రెట్ రూము, నో ఎలిమినేషను, ఇంకా సంజనా గారు వెనక్కి రాకపోవచ్చు. ఈ 3 ఒకటి మీరు డిసైడ్ చేయండి, మీరు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ర్యాంకింగ్ దగ్గరికి వచ్చేసరికి, సో ర్యాంకింగ్లో మనకి తెలిసిన ర్యాంకింగ్స్ వచ్చేసరికి ఇప్పుడు దివ్య నిఖిత ఆల్మోస్ట్, అంటే ఆమె కూడా బయట రివ్యూస్ చూసుండొచ్చు, బయట గేమ్ చూసుండొచ్చు, రివ్యూస్ చూసుండొచ్చు, పెద్ద వాళ్ళ రివ్యూస్ ఖచ్చితంగా ఆమె చూస్తారు, ఫాలో అవుతుండొచ్చు.
సో బేస్డ్ ఆన్ వాళ్ళ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ లేదా మన పాయింట్ ఆఫ్ వ్యూస్, అందరి పాయింట్ ఆఫ్ వ్యూస్ నన్ను కూడా కలుపుకుంటే సో అక్కడ పెట్టిందా అంటే కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ అలాగే అనిపించాయి. ఎస్పెషల్లీ కళ్యాణ్ విషయంలో అవ్వచ్చు, శ్రీజ విషయంలో అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ ప్రియా విషయంలో అవ్వచ్చు. ఈ ముగ్గురు విషయాల్లో సో పాయింట్స్ అక్కడ అలాగే యాస్టీస్ పెట్టింది. అండ్ మాస్క్ మ్యాన్ విషయంలో కూడా అలాగే పెట్టింది అనిపిస్తుంది. సో మిగిలిన వాళ్ళకి వేరేలాగా ఇచ్చేసింది, అది అన్నీ నార్మల్గానే న్యాచురల్గానే మనకు తెలుస్తుంది. బట్ వీళ్ళ విషయంలో అండ్ ఫ్లోరా గారికి ఇచ్చింది. మీరు ఆ పని తప్పితే మీరు ఎక్కడా కనిపించట్లేదు, అసలు మీ గేమ్లో ఉన్నట్టు కనిపించట్లేదు అని చెప్పింది. ఫ్లోరా విషయం ఓకే. అండ్ రాముకి 12 ప్లేస్ ఇచ్చింది. మన రాము గురించి మనం రోజు చెప్పుకునేదే, రాముకి స్టాండ్ తీసుకోవడం రాదు, జస్ట్ రాము గేమ్లో ఉన్నాడు. నేను ఇంతకు కూడా చెప్పాను, జస్ట్ ఆ ఒక్క టాస్క్లో, ఆ ఫస్ట్ టాస్క్లో తప్పితే ఇంకా రాము ఎక్కడా లేదు అని నేను అదే చెప్పాను. సో ఈమె కూడా అదే చెప్పారు. అండ్ స్టాండ్ తీసుకోవడం రావాలి, మాట్లాడడం చేత కావాలి. ఆ బొమ్మల టాస్క్ అప్పుడు కూడా స్టాండ్ తీసుకోలేదు, మాట్లాడలేదు, అది కరెక్ట్ కాదు. నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవాలి, మాట్లాడాలి. నాకు ఎక్కడ నువ్వు కనిపించట్లేదు అసలు కంప్లీట్గా గేమ్లో, ఉన్నామని చెప్పారు. 12th ప్లేస్లో. 11th ప్లేస్కి వచ్చేసరికి మన సోల్జర్ బాబుకి సో చెప్పింది అమ్మాయి సోల్జర్ బాబుకి చాలా క్లియర్గా, అంటే నువ్వు వస్తావు, ఏదో ఒక 2-3 డైలాగులు చెప్తావు, తర్వాత ఇంకా కనిపించవు, అసలు నువ్వు ఎప్పుడు కనిపించవు. అండ్ నీకు ఆ గేమ్ ఏదో నువ్వు ఆడతావు అని అనుకున్నాను, ఆ కాలచక్ర గేమ్ అంటే ఫస్ట్ నుంచి నీకు అది రాలేదు. ఓకే, ఆ కాలచక్ర గేమ్ నువ్వు ఏదో ఆడతావు అనుకున్నాను, నేను నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, బట్ నువ్వంతా నేను అనుకున్నంత రీచ్ రాలేదు అని చెప్పారు. ఒక్క నిమిషం. ఓకే, అంత రీచ్ రాలేదు. అండ్ నువ్వు ఏదైతే అంటే ఆ కాలచక్ర టాస్క్ అప్పుడు కూడా ఏదైతే పట్టుకొని తిరుగుతుంటారో, సో అక్కడ వేరే వాళ్ళు ఏదైతే చేశారో సో అది మనం కూడా అదే చేద్దాము అంటే నీ బెస్ట్ నువ్వు ఇవ్వాలి అనుకున్నావు, బట్ నీకు అది తెలియదు. వేరే వాళ్ళ లూప్ హోల్స్ మాత్రమే వెతకడానికి ట్రై చేస్తావు తప్పితే నీ గేమ్ నువ్వు ఎప్పుడు ఆడవు. సో ఎప్పుడు వేరే వాళ్ళని బయటికి లాగేద్దామా అన్నట్టు ఉంటుంది నీ బిహేవియర్. అండ్ యూ గివ్ యువర్ బెస్ట్, అంతేగాని వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేసి అది అలా కాదు, కరెక్ట్ కాదు, అది నీ 100% నువ్వు ఇస్తే నీకు బెటర్ ఉంటుంది, అప్పుడు నువ్వు గెలిచేవాడవేమో కానీ. అండ్ నీ గేమ్ ప్లే అనేది పక్క వాళ్ళని ఓడించడానికి కాదు, నువ్వు గెలవడానికి ఉపయోగించు, నువ్వు గెలవడంలో వాడు అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అదర్ దాన్ దట్ నువ్వు ఎక్కడ నాకు ఇంకా కనిపించట్లేదు, నువ్వు అంటే గేమ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, నువ్వు అసే ఇది అంటే నువ్వు ఎంత ఇంపాక్ట్ అనేది సో లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఉంటుంది. సో నువ్వు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ 11th ప్లేస్ వరకే వచ్చింది అని ఆమె చెప్పింది అనమాట. దాని తర్వాత యాక్చువల్గా వాళ్ళు మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేసేటప్పుడు మనోడు క్వశ్చన్ చేస్తారు, అప్పుడు ఆమె చెప్పుద్ది అనమాట, నీ లుక్స్ బాగుండవు, నీ లుక్స్ నచ్చవు, యారగెంట్గా చూస్తుంటావు. అండ్ నిన్న నాగావతి కూడా అమ్మ ఎంత మంచిగా చెప్పిందంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాగావతి కూడా చెప్పింది అమ్మ. సో నాగా షకీబ్ మాట్లాడుతున్నప్పుడు నీ అంత ఫైర్ చూపించలేనా, నా అంత ఫైర్ చూపించగలుగుతావా, నా అంత స్ట్రైట్గా నువ్వు ఉండగలుగుతావా అని అన్నావు కదా, అంత లేదు అక్కడ. నువ్వు నీ లుక్స్కి నీ గేమ్ ప్లేకి మ్యాచ్ అయ్యిందంటే నీ పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. నీ లుక్స్ వేరేలాగుంటే నీ గేమ్ ప్లే అంత ఉండదు, వేస్ట్. అంటే నువ్వేదో పెద్ద పొడి చేసే వాళ్ళగా చూస్తుంటావు, నీకు అంత సీన్ లేదు అని ఆమె చెప్పకనే చెప్పింది. ఎవరైనా అఫెండ్ అయితే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్, బట్ ఆమె చెప్పింది మీకు ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నాను అనమాట. ఆమె అలాగే చెప్పింది మనోడి గురించి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజాన్ పెడతారనమాట 10th ప్లేస్లో. కళ్యాణ్కి అయితే ప్రాపర్గా ఇచ్చేసింది అబ్బా, మామూలుగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది కళ్యాణ్కి. యాక్చువల్లీ కళ్యాణ్ అది అర్థం చేసుకోవాలి, కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే మాత్రం కళ్యాణ్ అర్థం చేసుకోవాలి ఈ పాయింట్స్ అన్ని. తను చాలా యారగెంట్గా మాట్లాడతాడు, తన బిహేవియర్ చాలా రూడ్ ఉంటుంది. యాక్చువల్లీ నామినేషన్స్లో రాము చెప్పాడు, దాని తర్వాత మనము అర్థమవుతుంది, తర్వాత నాగ్ సార్ ముందు మాట్లాడే విధానం అవ్వచ్చు, మేబీ తన బ్యాక్ ఆఫ్ ద మైండ్ వచ్చేసరికి నేను సోల్జర్ని, సో నేను దేశం కోసం అక్కడ సేవ చేశాను, సో నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం ఏదైనా గట్టిగా మాట్లాడొచ్చు, మిగిలిన వాళ్ళందరూ మన కోసం తగ్గుతారు. సో ఈ మైండ్ సెట్ ఏమన్నా తన బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటే అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే లోపలికి వచ్చిన తర్వాత ఎలాంటోడైనా ఎవరైనా ఈక్వల్గానే ట్రీట్ చేయాలి కాబట్టి సో అలాంటి మైండ్ సెట్తో మనోడే ఏమన్నా ఉంటే సో అది ఎక్కువ కాలం ఉండదు. బట్ అదే కనిపిస్తూ ఉంది, ఆ యారగెన్స్ బిహేవియరే కనిపిస్తూ ఉంది. నేనే తోపు, నేనే తురుము, వీళ్ళకి అంత సీన్ లేదు అన్నట్టే చూస్తున్నాడు. ఆ రోజు రాము రాతో అవ్వచ్చు, దాని తర్వాత నేను నాగా మాట్లాడుతున్నప్పుడు కూడా అదే, నేను రీప్లేస్ చేద్దామని అనుకున్నప్పుడు సో మనోడు మాట్లాడిన తీరు అది 3-4 సార్లు అన్నాడు, చాలా చిరాకేసింది. అండ్ ఆ అమ్మాయి ఇంకా చెప్పలేదు, ఎక్స్టెండ్ చేసేది, నీ లుక్స్ బాగుండవు, నువ్వు ఎవరిని చూస్తావో, ఎవరితో ఉంటావో, ఇలాంటివన్నీ చెప్పలేదు. బేసిక్గా అది అంతా గేమ్ ప్లే గురించి మాట్లాడాలి. అమ్మాయి కేవలం బిహేవియర్ గురించే మాట్లాడింది. నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు సరిదిద్దుకో అని చెప్పడానికి కాదు కదా అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఎంతవరకు చెప్పి ర్యాంకింగ్ ఇవ్వాలో అంతవరకే చెప్పింది, వాళ్ళ బిహేవియర్స్ గురించి చెప్పింది. వాళ్ళ అమ్మాయి చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు మార్చుకుంటే ఓకే, లేదంటే హరిలో రంగు హరే ఎలిమినేషన్కి పోదాం మర్రే అంటది అనమాట. నెక్స్ట్ వచ్చరికి దమ్ము శ్రీజ, అక్కకి 10వ ప్లేస్ ఇచ్చారు. అక్క తీవ్రంగా హర్ట్ అయింది. అక్క ఎక్స్పెక్టేషన్స్ టాప్ 5లో ఉండాలి,
బట్ అక్కకి 10వ ప్లేస్ ఇచ్చింది. బట్ ఇచ్చింది ఆమె కాదా, నేను వెళ్ళలేదు కదా టాప్ 10లో అని చెప్పి ఆమెకు నమ్మకం అనమాట. బట్ ఈ అమ్మాయి బిహేవియర్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని చోట్ల ఓకే, కానీ ఈ అమ్మాయి ఇప్పటికైనా మార్చుకోకపోతే, బిహేవియర్ మార్చుకోకపోయినా, సో కొన్ని విషయాల్లో ఆ అమ్మాయి చేంజెస్ చేసుకోకపోతే ఫ్యామిలీ వీక్ దాకా కూడా ఉండదు అని నాకు అనిపిస్తూ ఉంది. సో మీకేమనిపిస్తుంది కూడా మీరు కూడా కామెంట్ చేయండి. సో నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, నీ సెంటెన్స్కి ఫుల్ స్టాప్ ఉండదు, అలా అని చెప్పి నీ సెంటెన్స్కి మీనింగ్ ఉండదు. ఏ ఆర్గ్యుమెంట్లో అయినా కానీ శ్రీజ కరెక్ట్ అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. మేబీ 1-2 ఇన్సిడెంట్స్ అది అందరూ అగ్రి చేసి ఉండొచ్చేమో, కానీ నువ్వు గొడవ పెంచడానికి ట్రై చేస్తావు తప్పితే నువ్వు సాల్వ్ చేయడానికి ఎప్పుడూ చూడవు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు అసలు టాస్క్ దగ్గర వచ్చేసరికి నువ్వు ఒక్క టాస్క్ ఒక్కటి కూడా గెలిచింది లేదు. అగ్ని పరీక్షలో నువ్వు చేసే శ్రీజ అంటే టాస్క్ అంటే శ్రీజ, బట్ ఇక్కడికి వచ్చి నువ్వు ఒక టాస్క్ గెలిచిన టాస్క్ లేదు. అండ్ ఆ ఫస్ట్ టాస్క్ కూడా వేరే వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల నువ్వు గెలిచే తప్పితే అక్కడ నువ్వు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏమీ లేదు. అండ్ దట్టు నువ్వు ఆ గెలిచిన టాస్క్ గురించి నేనేం అనట్లేదు, అది నీదే. సో దాన్ని నీ నుంచి నేనేం లాక్కోవట్లేదు. బట్ టాస్క్ పరంగా నువ్వు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కూడా ఏమీ లేదు. అండ్ అగ్ని పరీక్షలో చూసిన శ్రీజ ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ ఆ జీల్ లేదేమో, ఇక్కడికి లోపలికి వచ్చేసాం కదా, ఇంకా చాలే, ఇంకేదైతే అది అయిందిలే అని చెప్పి ఒక నార్మల్ మూడ్లోకి, ఒక జస్ట్ నార్మల్గా చిల్ మూడ్లోకి ఉన్నట్టున్నావు. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు. అండ్ అనవసరంగా ఏదైనా ఒక పాయింట్ మాట్లాడినప్పుడు దాన్ని టూ మచ్ ప్రొలాంగ్ చేస్తున్నావు, అలా చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడుతుంటుంది. సో అదన్నమాట చెప్పింది. ఇప్పటికైనా ఈ అమ్మాయి ఈ పాయింట్లు చెప్పినప్పుడు శ్రీజ అర్థం చేసుకోవాలి. సో దాని తర్వాత శ్రీజ యాక్చువల్గా మాట్లాడదు అనమాట. ఏ విషయాల్లో చెప్పాను, ఏ విషయాల్లో నీకు అలా అనిపించింది, టాస్క్ విషయంలో నేను చాలా ఆడాను కదా, ఆ రోప్ అక్కడ రోప్ టాస్క్ ఆడావు కదా, ఇక్కడ కాలచక్ర పట్టుకోలేదు కదా అంటే ఈ అమ్మాయి ఏంటంటే నువ్వు కాలచక్ర వెంటనే వదిలేసావు. అంటే ఇలాంటి ఫిజికల్ టాస్క్లు వస్తే నువ్వు పెద్దగా చేయలేవు అంటే నేను మళ్ళీ చేయగలుగుతా అంటే, సరే చేయగలుగుతావు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు అంటే అది అందరూ పట్టుకొని లాగేస్తారు కదా నీకంటే. అంటే ప్రాబ్లం ఏంటంటే ఒప్పుకోవడం ప్రాబ్లం. ఆ అమ్మాయి అవును నేను అంత ఫిజికల్గా గేమ్ ఆడలేను, ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఒప్పుకోదు. ఈ అమ్మాయి చెప్పుకుంటుంది. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అమ్మాయి అంటే ఈ అమ్మాయి ఒప్పుకోదు. ఇదే ప్రాబ్లం శ్రీజాకి. ఒప్పుకోవాలా, రిసీవ్ చేసుకోవాలా, అగ్రీ చేయాలా, ఆర్గ్యూ చేయకూడదు. అది అగ్రీ చేసే విషయం. ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు నువ్వే చెప్తున్నావు నీకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేను, నేను వాళ్ళు జస్ట్ లాగితే నేను పక్కన పడిపోతారని, నా మ్యాక్సిమం ఇచ్చా అని. అంటే ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు నువ్వు గెలవలేవు, ఫస్ట్ నువ్వే బయటికి వెళ్ళిపోతావు అని అమ్మాయి చెప్పినప్పుడు, మేబీ ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు, సో అందరు అబ్బాయిలతో ఆడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను బయటకు వెళ్ళిపోతాను, డెఫినెట్గా వెళ్ళిపోతాను. అదే అమ్మాయిలు వచ్చినప్పుడు నేనేంటో చూపించగలుగుతాను, బికాస్ వాళ్ళకి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, మజిల్ స్ట్రెంత్ నాకు ఉండదు. సో ఇలా యాక్సెప్ట్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఇంకెక్కడెక్కడ చెప్పంటే నేను ఇంకెక్కడెక్కడో చెప్పడానికి నీకు రాలేదు. నీ పని అంటే జస్ట్ నీ గేమ్ని మంచిగా చేయడానికి నేను రాలేదు, జస్ట్ నీ బిహేవియర్ గురించి నీకు చెప్తాను, మార్చుకుంటే మార్చుకో అని చెప్పింది. సెంటెన్సెస్ ప్రొలాంగ్ చేయొద్దని చెప్పింది, ఆర్గ్యుమెంట్స్ని ప్రొలాంగ్ చేయొద్దని చెప్పింది. అండ్ నువ్వు మాట్లాడే మా పాయింట్లో అసలు పాయింటే ఉండదని చెప్పింది. పాయింటే ఉండదు అన్నప్పుడు పాయింట్ ఉండేలాగా మాట్లాడాలి కదా. సో బర్నీ గారి క్లాసిక్ ఎగ్జాంపుల్, అమ్మాయి అర్థం చేసుకోవాలి. బర్నీ గారి అసలు అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేసింది. సో అర్థం చేసుకోవాలి. ఈ అమ్మాయి హింట్లు అయితే మాత్రం బాగానే ఇచ్చింది, తప్పదు అమ్మాయికి ఇవ్వాలి. ఇంకా బిహేవియర్ పరంగా బ్లైండ్గా అయితే పెట్టలేదు కదా, అక్కడ బ్లైండ్గా అలా పెట్టకూడదు. అండ్ ఇంకొకటి కూడా ఈ కామనర్స్ చాలా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏం పాయింట్ అంటే, వీళ్ళు బ్యాడ్ అయ్యారు, వీళ్ళు నెగిటివ్ అయ్యారు, వీళ్ళు బయట జనాల దృష్టిలో వీళ్ళందరూ వరస్ట్ అని అనిపించారు కాబట్టి వెంటనే వైల్డ్ కార్డ్స్లో అగ్ని పరీక్ష నుంచి కామర్స్ని పంపించారు. లేకుంటే నార్మల్ సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు అని వీళ్ళని పంపించారు. థర్డ్ వీక్లోనే ఒక కామనర్ని పంపించారంటే మన పర్ఫార్మెన్స్ బొక్కలాగా ఉంది. సో అందుకని ఈ అమ్మాయిని పంపించినట్టున్నారు. మన పర్ఫార్మెన్స్ని మనం మార్చుకోవాలి. సో అమ్మాయి మాట్లాడే ప్రతి మాటని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, సో అమ్మాయి ఇచ్చే ఇన్పుట్స్ని మనం ఫీడ్బ్యాక్ కింద తీసుకొని మనల్ని మార్చుకోవాలి అన్న సెన్స్ వాళ్ళలో వచ్చి ఉండాల్సింది, వాళ్ళలో ఇంకా రాలేదు. సో అందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ హరీష్ గారిని పెట్టుద్ది. సార్ హరీష్ గారు, మీరు అంటే అగ్ని పరీక్షలో చూసిన హరీష్ గారు వేరు, ఇక్కడ వేరు. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. ఈ అమ్మాయి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది మనం ఏం చేయలేం. బట్ ఇక్కడ మీరు ఆ రోజు ఏదైతే జరిగిందో అది జరిగిందాం తప్పు. సో దాని తర్వాత మీరు దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని మీరు ముందుకు వెళ్లాల్సి ఉంది. మీ తప్పుని మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంది. బట్ అక్కడ మీరు అలా కాకుండా నేను వెళ్ళిపోతానన్నారు, అదన్నారు, ఇదన్నారు. సో అది నాకు అది నచ్చలేదండి. ఎంత త్వరగా బౌన్స్ బ్యాక్ అవుతారని నేను అనుకున్నాను, కానీ మీరు అంత త్వరగా బౌన్స్ బ్యాక్ అవ్వలేదు. ఇప్పటికీ మీరు హౌస్లో ఉంటున్నారంటే ఉంటున్నారు. ఆ నామినేషన్స్ అప్పుడు తప్పితే మీరు ఇంకెక్కడ కనిపించట్లేదు. నాకు ఇదే చెప్పాను ఇంత నేను వీడియోలో, ఇదే చెప్పా, సేమ్ చెప్పింది. నా మనసు దివ్య మనసు ఒకటేనబ్బా, మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకేనా?
మా ఇద్దరు మనసులు కలిసే. ఏం జరుగుతుందో తర్వాత తెలియదు కానీ ఇప్పటికైతే మా ఇద్దరు మనసులు కలిసే. సో గేమ్లో కూడా మీరు పెద్దగా ఏం కనిపించట్లేదు. బట్ అగ్ని పరీక్షలో చూసిన హరీష్ గారు వేరు, ఇక్కడ వేరు, ఒకసారి చెక్ చేసుకోండి అని ఆమె చెప్తుంది అనమాట. ఇట్స్ ఓకే ఫైన్ అంటాడు ఆయన. దాని తర్వాత 8వ ప్లేస్లో ప్రియా గారిని పెడతారనమాట. ప్రియా, మనం టాస్క్లు చాలా కలిసి ఆడాము, గ్రూప్ గేమ్ కూడా ఆడాము, అక్కడ గ్రూప్గా కలిసి ఆడాము అగ్ని పరీక్షలో. బట్ ఇక్కడ నువ్వు వేరే వాళ్ళ మాటలను పట్టుకొని, వేరే మాటలు పెట్టుకొని, సో నీ ఆట నువ్వు ఆడట్లేదు, వేరే వాళ్ళు కూడా నీ ఆటే ఆడుతున్నారు, ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ నువ్వు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు. నువ్వు ఓనర్ అండ్ టెనెంట్స్ ఏదైతే ఓనర్స్ అవ్వచ్చు, టెనెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ ఏదైతే అంటే నువ్వు ఓనర్స్గా ఉన్నా, టెనెంట్స్గా ఉన్నా, నిన్ను ఆ గ్రూప్ యాక్సెప్ట్ చేయడం కోసం నువ్వు ఆ గ్రూప్కు తగ్గట్టు బిహేవ్ చేస్తున్నావు తప్పితే నీ ఇండివిజువాలిటీ, నీ ఐడెంటిటీ నాకు ఎక్కడ కనిపించట్లేదు. అండ్ అలా యాక్సెప్ట్ చేసుకోవడం కోసం నువ్వు నీ ఒరిజినాలిటీ కోల్పోతున్నావేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. నీ ఇండివిజువాలిటీ పోయిందని నాకు అనిపిస్తూ ఉంది. అండ్ సేమ్ టాస్క్లు అవ్వచ్చు, ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు, నామినేషన్స్లో అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు. వేరే వాళ్ళ మాట నీ మాటగా చెప్తున్నావు. వేరే వాళ్ళు తానా అంటే నువ్వు తందానా అంటున్నావు. నెక్స్ట్ వచ్చేసరికి సో నువ్వు ఆ ఓనర్స్ అండ్ టాస్క్ మళ్ళీ దానివల్ల నువ్వు వెంటనే వాళ్ళతోటి ఉండటం కోసం, వాళ్ళతోటి నువ్వు కలవడం కోసం నీ మొరాలిటీని అండ్ నీ స్టాండ్ని నువ్వు మార్చేసుకుంటున్నావు. సో అంత ఇంపాక్ట్గా కూడా నువ్వేం చూపించట్లేదు, నీ ఇంపాక్ట్ అంతగా లేదు. సో అగ్ని పరీక్షలో చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంది, ఒకసారి చెక్ చేసుకో అని చెప్పి అమ్మాయికి చెప్పొద్దు. ఈ అమ్మాయికి చెప్పిన పాయింట్స్ కూడా మనం అందరం మాట్లాడుకున్న పాయింట్సే. ఈ అమ్మాయికి ఇండివిజువాలిటీ లేదు, తానా అంటే తందానా అంటది. నామినేషన్స్లో వేరే వాళ్ళు ఏదైనా పాయింట్ చెప్తే ఆ పాయింట్కి ఏడాది పాయింట్ తప్పితే స్ట్రైట్ అవే ఈ అమ్మాయి లీడ్ తీసుకోదు ఎప్పుడు. సో శ్రీజ ఏది చెప్తే అదే చెప్పుద్ది. శ్రీజ కోసం బతుకుద్ది, శ్రీజ కోసం గాలి పీల్చుకుంటుంది. శ్రీజ తింటే ఈ అమ్మాయి తింటుంది, శ్రీజ చేస్తే ఈ అమ్మాయి చేస్తుంది. మొన్న ఒక్క టాస్క్ తప్పితే ఏది ఆ బజార్ దాంట్లో తప్పితే మిగతా ఎప్పుడు శ్రీజాని ఈ అమ్మాయి ఎదిరించింది లేదు, ఏం లేదు. ఇప్పటికైనా ఈ అమ్మాయి తీసుకుంటుందా ఇన్పుట్స్ అనేది చూడాలన్నమాట. దాని తర్వాత రితు చౌదరిని పెట్టుద్ది. సో మీరు ఫస్ట్ మీకు టాస్క్లు ఏం రాలేదు, మీకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. బట్ మీరు మొన్న డెమోన్కి మీరు మేనిఫెస్ట్ చేయటము, అతను గెలవాలనుకోవటం పెద్ద ప్రాబ్లం లేదు. అతను గెలవాలన్న మైండ్ సెట్ తోటి మీరు ఉండటం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా సో వేరే వాళ్ళ తప్పుల్ని మీరు చూడకుండా చేసింది. అతన్ని గెలవడం కోసం అతని తప్పులు చూడకుండా చేసింది, వేరే వాళ్ళ తప్పులు మాత్రమే చూసేలాగా చేసింది. సో అందుకనే టాస్క్ అలా జరిగింది, అది రద్దు అయింది. దాని తర్వాత అతను గెలిచాడు ఆఫ్ కోర్స్. బట్ మీరు మీ గురించి మీరు ఆలోచించుకొని మీ స్టాండ్ మీరు తీసుకోండి, మీ గేమ్ మీరు ఆడండి. సో మీరు వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, వేరే వాళ్ళతో ఉండొద్దు, అది నేను చెప్పట్లేదు, అది నాకేం ఫరక్ పడదు, మీ ఇష్టం అది. బట్ మీ గేమ్ని మీరు ఆడేలాగా చూసుకోండి. సో వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ మీ మీద మీరు పెట్టుకోవద్దు, అంటే మీ గేమ్ని మీరు చెడగొట్టుకోవద్దు అన్నట్టు అమ్మాయి చెప్పింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు చెప్పింది, మీరు ఫస్ట్ వీక్ అంత కనిపించలేదు కానీ మీరు ఈ నామినేషన్స్లో బాగా మాట్లాడుతున్నారు, మీ స్టాండ్ తీసుకోవాల్సిన స్టాండ్ తీసుకుంటున్నారు. బట్ మీరు గేమ్లో అంత కనిపించట్లేదు, ఏదో ఆ టైంలో వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అండ్ వాళ్ళైతే నాకు ఎలా కనిపించలేదో మీరు కూడా నాకు అలా కనిపించట్లేదండి. బట్ మీరు మాట్లాడే విధానం బాగానే ఉంటుంది, మంచిగా మాట్లాడుతున్నారు, మీరు పాయింట్ కన్వే చేసే పాయింట్ కూడా కరెక్ట్గానే కన్వే చేస్తున్నారు అని కూడా చెప్పుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ. సో తనూజ నిలబెట్టుద్ది అబ్బా, తనూజ నిలబెట్టి సో మీరు యాక్చువల్గా బాగున్నారు, మీతో మాట్లాడడానికి కూడా నాకు మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది, మీతో మాట్లాడవచ్చు ఎక్కువసేపు, ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు అన్నిటికీ ఎమోషనల్ అయిపోతున్నారు, అన్నిటికీ ఏడుస్తున్నారు. సో ఉమెన్గా బీయింగ్ ఏ ఉమెన్ మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి. మన కంట్లో నుంచి వచ్చే ఒక కన్నీటి బట్టు అది ఎంతో స్ట్రగుల్ అయితే కానీ అది రాకూడదు. సో మీరు ఊరికి ఏడ్చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఒక 10 times చూస్తే దాంట్లో మీరు 4-5 times మీరు ఏడుస్తూనే ఉన్నారు. మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా మాట్లాడాలి. అండ్ మీ నుంచి నేను అదే కోరుకుంటున్నాను. అదర్వైజ్ మీరు అంతా బాగానే మాట్లాడుతున్నారు, అంతా బాగానే చేస్తున్నారు, అంతా పబ్లిక్గా ఉంటారు, చూడడానికి బాగుంటారు. బట్ మీరు ఎక్కువగా ఏడుస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. ఎమోషనల్ అయితే గేమ్ మీద ఎఫెక్ట్ అవుతుందేమో, చెక్ చేసుకోండి అని చెప్పొద్ది. నిజంగానే ఈ అమ్మాయి ఏడుపు కొట్టు మొహంలాగా ఉంటుంది. ఈ అమ్మాయి యాక్చువల్గా నవ్వితే చాలా బాగుంటుంది, అసలు చాలా అందంగా ఉంటుంది. ఈ అమ్మాయి వితౌట్ మేకప్ చాలా బాగుంటుంది చూడడానికి. అమ్మాయిలో ఒక కళ ఉంటుంది, నాకు కనిపిస్తూ ఉంటుంది, కళ కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఎప్పుడు చూసినా మూడీగా ఉండటము, ఎప్పుడు చూసినా ఏడటము. మొన్న చీర కట్టుకున్నప్పుడు ఫ్లాట్ అసలు నేనైతే ఆ అమ్మాయికి ఎంత బాగుంటుంది. రివ్యూస్ మళ్ళీ ఏంటి. నెక్స్ట్ డెమోన్ పవన్. సో డెమోన్ పవన్ దగ్గరికి వచ్చేసరికి యాక్చువల్గా నువ్వు మొన్న ఆ టాస్క్ ఏదైతే ఉందో అసలు ఓడిపోయావు, వేరే వాళ్ళ గెలిచావు. బట్ అది వద్దనుకొని మళ్ళీ గెలిచావు, అది చాలా బాగా నచ్చింది. అండ్ నువ్వు అందరితోనూ బాగా మాట్లాడతావు. సో నువ్వు అందరి దగ్గరికి వెళ్తావు, మాట్లాడతావు. అండ్ నువ్వు ఏదైతే మాట్లాడుతుంటావు, ఫ్రెండ్స్ అంటావు, అది అంటావు, నాకు ఫరక్ పడదు. అది నీ గేమ్కి ఇంపాక్ట్ అయినప్పుడు, నీ గేమ్కి ఎఫెక్ట్ అయినప్పుడు, నీ గేమ్ని నువ్వు మార్చుకుంటున్నప్పుడు వేరే వాళ్ళ కోసం సో ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టేదాన్ని. బట్ నేను ఇక్కడ పెడుతున్నానంటే కారణం
నీ గేమ్ వచ్చినప్పుడు నీ డెసిషన్ నువ్వు తీసుకోవాల్సినప్పుడు నీ స్టాండ్ నువ్వే తీసుకుంటున్నావు, వేరే వాళ్ళ కోసం నీ స్టాండ్ నువ్వు మార్చుకోవట్లేదు. సో నాకు ఇప్పటివరకు అదే అనిపించింది అని చెప్పొద్ది. నిజంగా డెమోన్ పవన్కి పవన్ కళ్యాణ్కి చేసుకుంటే నిజంగా ఈ అబ్బాయి అతనికంటే కొంచెం మేలు. పులిహోర కంటెంట్ ఒకటే కలుపుతాడు తప్పితే తిన గేమ్ వచ్చినప్పుడు 100% పెడతాడు. తిను మాట్లాడేటప్పుడు కూడా అందరితో మంచిగా మాట్లాడతాడు. టూ మచ్ యారగెన్స్ ఉండదు, చాలా తగ్గి మాట్లాడతాడు, నార్మల్గా మాట్లాడతాడు. నెక్స్ట్ వచ్చేసరికి మొన్న శ్రీజ విషయంలో కూడా శ్రీజ పాయింట్స్ అంత కరెక్ట్గా లేదు అని చెప్పి రితు అక్కడ ఉన్నా కూడా రితుని సేవ్ చేయకుండా శ్రీజాని సేవ్ చేయటం అంటే నీ గేమ్ మీద నువ్వు ఎంత క్లారిటీగా ఉన్నావు నాకు అర్థమవుతుంది అని చెప్పి తను చెప్పింది. మనం కూడా అదే చెప్తున్నాం, దీనికి క్లారిటీ ఉంది. బట్ ఆ పులిహోర కంటెంట్ ఒక్కటి మరీ టూ మచ్ అయిపోతా ఉందనమాట. నేనేమంటా అంటే మనోడు కొంచెం వెనక్కి తగ్గాలి, ఎందుకంటే రితుతోటి కళ్యాణ్ కూడా వచ్చి మాట్లాడుతున్నాడు. బట్ ఏంటంటే రితు ఏంటంటే డెమోన్తో ఎక్కువ మాట్లాడుతుంది. రితుయే ఇనిషియేట్ తీసుకుంది డెమోన్ తోటి, చాలా క్లోజ్ అయిపోయింది రితు. ఆ అమ్మాయి అస్సలు నాకు కళ్యాణ్ జస్ట్ ఫ్రెండ్ అంటే, బట్ నువ్వు నాకు చాలా క్లోజ్ అంటుంది ఆ అమ్మాయి. అతను జస్ట్ ఫ్రెండ్ అంతే అన్నప్పుడు నువ్వు క్లోజ్ అంటే తను అర్థం ఎలా తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ. బట్ డెమోన్ నిజంగా మళ్ళీ చెప్తుంటే కళ్యాణ్తో నాకు సంబంధం లేదు, కానీ డెమోన్ అనే పర్సన్ రితుకి దూరంగా ఉంటేనో లేకపోతే రితు బయటకు వెళ్ళిపోతేనో సో డెమోన్ పవన్లో మనం గేమర్ని చూడొచ్చు, చాలా గట్టి గేమర్ని చూడొచ్చు. ఎందుకంటే టూ మచ్ యారగెన్స్ లేదు అతనికి. సో టూ మచ్ యారగెన్స్ లేదు, ఎందుకంటే కెప్టెన్సీ కూడా చూసాం కాబట్టి. అంత యారగెంట్గా లేనప్పుడు అందరితోటి నార్మల్గా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అతనికి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. అంటే ఎవరైనా అతనితో మాట్లాడవచ్చు అనే ఫ్లెక్సిబిలిటీ ఆరాని అతను క్రియేట్ చేశారు హౌస్లో. సో కాబట్టి నాకు అనిపిస్తుంది వన్స్ ఆ రితు చౌదరి అనే వ్యక్తి తోటి మనం డిటాచ్ అయితేనో లేకపోతే రితు చౌదరి బయటికి వెళ్ళిపోతేనో లేకపోతే రితు చౌదరికి ఇతనికి గ్యాప్ వస్తేనో డెఫినెట్లీ డెమోన్ పవన్ మంచి గేమరు, మంచిగా గేమ్ ఆడతాడని నాకు అనిపిస్తూ ఉంది. నా ఒపీనియన్ తప్పు అవుతుందో రైట్ అవుతుందో ముందు చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు. సో సంజన గారిని పిలుస్తారు అనమాట. మీరు మంచి గేమర్ అండి, మీరు బాగా గేమ్ ఆడతారు, మీరు చాలా గేమ్ ఆడతారు, మీరు చాలా డేర్గా గేమ్ ఆడతారు అంటే అవునా నిజంగానంటే నాకు తెలుసు అండి, మీరు నాకు క్వశ్చన్స్ చేయకూడదు, మీరు బాగా గేమ్ ఆడతారు, మీరు అన్ని చోట్ల చేస్తారు, మీరు ప్రతిదీ కూడా ఉంటుంది అంటే లైక్ నాకేంటంటే మిమ్మల్ని చూసినప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్, మంచి అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఈమెతో జాగ్రత్తగా ఉండాలి అన్న మైండ్ సెట్ నాలో ఏర్పడింది మీ మీద. అంటే మీరు గేమ్కి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారనే, అంటే అమ్మాయి ఇంపాక్ట్ వేసి పెట్టుకుంటూ వచ్చింది కదా. సో అలాగా గేమ్లో మీరు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. మిమ్మల్ని పాజిటివ్గా నెగిటివ్ నేను చూడాలి అంటే మీతో మాట్లాడాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈమెతోటి అన్న ఇంపాక్ట్ మీరు క్రియేట్ చేశారు కాబట్టి మిమ్మల్ని థర్డ్ ప్లేస్లో పెడుతున్నాను. సో టాప్ 1, టాప్ 2, టాప్ 3 అంటే జస్ట్ అంటే మీరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనే దాంట్లో మిమ్మల్ని పెట్టాను కదా. అంటే పాజిటివా నెగిటివా అంటే అది నేను చెప్పకూడదు, బట్ మీరు ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారో నేను మీతో జాగ్రత్తగా ఉండాలన్న భయం నాలో క్రియేట్ చేశారు కాబట్టి మిమ్మల్ని థర్డ్ ప్లేస్లో పెడుతుండే అని చెప్పింది. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లోకి వచ్చి ఇమాన్యుయల్ పెట్టారు. సో ఇమాన్యుయల్ పిలిచినప్పుడు ఇమాన్యుయల్ మీరు అంతా బాగుంటారు, నవ్విస్తారు, గేమ్ బాగా ఆడతారు, మీ ఎఫర్ట్స్ చూసాము, మీరు చాలా గట్టిగా గేమ్ ఆడతారు, మీరు కూడా అన్నిట్లో మీరు స్టాండ్ తీసుకుంటారు. బట్ ఒకటి ఏంటంటే మీరు వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తా అంటారు, అదే బొమ్మ టాస్క్ ఆడుతుంది. సో అలా చేస్తారు, మీరు అది చూసుకోవాలి. మిగిలిందంతా మీతోటి అట్మాస్ఫియర్ కానీ సో మీరు మాట్లాడే విధానం కానీ మీరు గేమ్ ఆడే విధానం కానీ అంతా నాకు బాగా నచ్చింది. సో అందుకని మీకు సెకండ్ ప్లేస్ అంటారు. సో బర్నీ గారిని ఫస్ట్ ప్లేస్లో పెట్టింది అనమాట. బర్నీ గారిని ఫస్ట్ ప్లేస్లో పెట్టి నేను ఆల్రెడీ చెప్పానండి. సో మీరు నిన్న కూడా చెప్పాను మీరే నాకు కాంపిటీషన్ అని. అండ్ ఎందుకంటే మీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకటేలాగా మ్యాచ్ అవుతున్నాయి, అందుకని మిమ్మల్ని ఫస్ట్ ప్లేస్లో పెడుతున్నాను. మీరు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు, ఎవరికి ఎంత చెప్పాలో అంత చెప్పేస్తారు, పక్కకు వచ్చేస్తారు. కాకపోతే మీలో అదొక్కటే నచ్చలేదు. మీరు ఆ రోజు మీ గేమ్ కోసం మీరు స్టాండ్ తీసుకొని ఉంటే రితు చౌదరి మిమ్మల్ని ఎలిమినేట్ చేసినప్పుడు అది అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేదన్న. ఇంకా అదొక్కటే బాగుండేది, అదొక్కటి చేస్తుంటే బాగుండేది. బట్ మీరు ఓవరాల్గా మీరు గేమ్ ఆడటం విధానం కానీ మీరు మాట్లాడే విధానం కానీ మీ మూవ్స్ కానీ నాకు చాలా బాగా నచ్చుతాయి. సో మీరు అందుకే మిమ్మల్ని ఫస్ట్ ప్లేస్లో పెడుతున్నాను అని చెప్పొద్దు అనమాట. ఓవరాల్గా ఇదన్నమాట వ్యాపారం, పత్తి వ్యాపారం. సో 1 to 13 ర్యాంక్స్ ఇదనమాట. మీకు ఈ ర్యాంకింగ్స్లో బెటర్ ర్యాంకింగ్ ఎవరు, సో ర్యాంకింగ్స్లో ప్లేసెస్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఏ ప్లేస్ ఎవరికి పెడతారు అనేది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.